హాయ్ అండి. ఈ వీడియో ఏ ఇన్సూరెన్స్ వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఎవరైతే జీవితంలో అన్ని విధాలా ముందుకెళ్తున్నారో, లేదంటే జీవితాన్ని కొనసాగించేవాళ్ళు, ఇప్పుడిప్పుడే అన్నీ సిద్ధపడేవాళ్ళు, పెళ్లి జేసుకోవాలనుకునేవాళ్ళు, పెళ్లయిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ గురించండి. ఏ ప్రతి ఒక్కళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం మంచిదండి. మీకు తోచినంత అమౌంట్‌తోనే తీసుకోండి. ఏ ఇన్సూరెన్స్ మంచిదనేది మీరు సెలెక్ట్ చేసుకొని, మీ ఫెసిలిటీస్‌ని యూజ్ చేసుకొని, మీకు ఏదైతే సెట్ అవుతుందో మీ అమౌంట్‌కి అది చూసి తీసుకోండి. కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు ఏదైనా ఇష్యూ జరిగితే, ఆ తర్వాత మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్‌గా ఉంటుందండి. మీ ఫ్యామిలీ ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళకి ఎదుగుదలకి మీ ఫ్యామిలీ చక్కగా నిలబడటానికి ఉపయోగపడుతుందండి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైతే, ఆ ఇబ్బందులకి మీరు హాస్పిటల్స్‌లో బిల్ పే చేయలేని సిట్యుయేషన్‌లో చాలా అన్ని విధాలుగా సపోర్ట్ అవుతుందండి. మనం తీసుకునే ఇన్సూరెన్స్ లో కాస్ట్‌లో ఉండొచ్చు. బట్ మన దగ్గర అమౌంట్ అడ్జస్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. అవ్వకపోయినా అన్ని విధాలా సెట్ చేసుకొని, ఖర్చులు తగ్గించుకొని మరి ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మంచిదండి. ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా పెట్టిన డబ్బులన్నీ ఆ రోజు సేవ్ అవుతాయండి. అంతకు మించి డబలే సేవ్ అయితాయి. దయచేసి గమనించి మీకు ఏ ఇన్సూరెన్స్ సెట్ అయిద్దో ఆ ఇన్సూరెన్స్ మీరు తీసుకోండి. 1కి 2 సార్లు తెలుసుకోండి, అడగండి సీనియర్స్‌ని. మీకు అవగాహన లేకపోతే వాట్సాప్ చేయండి. చక్కగా వివరించడం జరుగుతుంది.